హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ మండలంలో కాంగ్రెస్ టీడీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీపై టీడీపీ నేత మరణానికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోతే ఆయన ఫ్లెక్సీలు ఒకటి 2x3 ఫ్లెక్సీలు తయారు చేసి ఊర్లో పెట్టినారు. చనిపోయినారు. మేము జనవరి విషెస్ కోసం అని ఒక ఫ్లెక్సీ ఊర్లో పెట్టినాము. ఆ చనిపోయిన వ్యక్తి ఫ్లెక్సీ తీసుకొచ్చి మా ఫ్లెక్సీ మీద బైండింగ్ వైర్లతో కట్టినాడు, అంటే చింపేసి కట్టినాడు. అయితే మేము అప్పుడు కూడా ఏం అడగలేదు. సరే పొద్దున సావులో ఉన్నారు ఎందుకని అడగలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన అట్నుంచి పోతుంటే అడిగినాం, ఇట్లా చనిపోయిన వాళ్ళవి కడతారా అట్లా ఫ్లెక్సీలు, పక్కకు చాలా ప్లేసులు ఉన్నాయి కదా కట్టుకోవచ్చు కదా అని అంటే, కడతాం రా లంచ్ ఏం పెట్టుకుంటారు కూడా, అరే అట్లెందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అది అంటే అట్లే మాట్లాడతాం రా అని తాగున్నాడు. మాట్లాడితే సరే తాగున్నాడు ఎందుకని మేము పోనీ అని పంపించేసినాం. పోయి ఆ చౌరస్తాలో పోయి ఫ్లెక్సీ మొత్తం వాళ్ళు ఒక 50-60 మంది జమ అయ్యి ఫ్లెక్సీ మొత్తం చింపేసినాం. మేము అప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే సిఐ సార్కి ఫోన్ చేసినాం, సార్ ఇట్లా జరుగుతుంది ఇక్కడ, మీరు ఒకసారి రండి సార్ అంటే, సార్ ఏమన్నాడు, మీరు ఎవరిని ఏమనకండి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి. అయితే నేను ఉన్నంతసేపు ఎవరు రాలే మా ఇంటికి. నేను ఇక్కడ 5:30 PSకి బయలుదేరిన 10 నిమిషాలకు మా ఇంటికి ఒక 60-70 మంది వచ్చి మా ఇంటికి వచ్చి మా తమ్ముళ్ళని, మా అమ్మని, మా నాన్నని బాగా కొట్టినాడు. మా తమ్మునికి తల పగిలింది, మా ఇంకో తమ్మునికి పురుషాల మీద కొట్టినాడు, వాడు మూర్చపోయాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది.